నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి లాభమా మిర్చి లాభమా అనే విషయాల గురించి రెండు విషయాలు మాట్లాడుకుందామని మీ ముందుకు వచ్చాను. అయితే ఈ సంవత్సరం అధిక మొత్తంలో రైతులు మన తెలంగాణలోనే అత్యధిక మిర్చి సాగు చేసిన రైతులు ఉన్నారు కాబట్టి, ఎక్కువ విస్తీర్ణం ఉంది కాబట్టి, ఖమ్మం జిల్లా మొత్తం కూడా అధిక శాతంగా మిర్చి సాగు చేసేసారు కాబట్టి, ఈ ఆరుగాలం చేసిన పంటకి ఈ సంవత్సరం మార్కెట్లో పంటకు చేతికొచ్చే సమయానికి మార్కెట్లో రేట్ అనేది లేకపోవటం వల్ల మిర్చి రైతుకి చాలా నష్టం చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే పత్తి కంటే మిర్చి లాభదాయకం అని చెప్పి బాగా మిర్చికి ఒక 20 నుంచి 30% కొన్ని ప్రాంతాల్లో బాగా అడ్వాన్స్గా ముందుకెళ్ళి ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. కాకపోతే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ఎంతో కొంత కూళ్ళు పెరిగినప్పటికీ ఈ పత్తి లాభదాయకం అని మిర్చి కంటే కూడా కొంతమంది రైతులు చెప్పడం జరుగుతుంది, మన దృష్టికి తెచ్చారు కూడా. అయితే ఎక్కువ శాతం మిర్చి పంట మీద ఆధారపడ్డ రైతులకి ఈ సంవత్సరం కొద్ది నష్టాలే కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత భూమి ఉండి పెట్టుబడి చేతిలో ఉండి పంట సాగు చేసుకున్న రైతులకి ఎంతో కొంత పర్వాలేదు అనిపిస్తుంది, కానీ కౌలు రైతులకు మాత్రం మిర్చి పంట ఏమంత ఉపయోగకరంగా లేదనేది మాత్రం జగమెరిగిన సత్యం. కాస్తో కూస్తో ఈ చేతి ఖర్చులకి దానికి దీనికి పత్తి పంటే లాభదాయకం అని చాలామంది రైతులు వాపోవటం జరిగింది. ఇక అసలు మిర్చి పంట కంటే పత్తి ఏ రకంగా లాభం అనేది రైతులు గమనించాల్సిన ముఖ్య విషయాలు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, మిర్చి అనేది లాటరీ లాంటిది, జాక్పాట్ లాంటిది. రేట్ వచ్చినప్పుడు దానికి కలిసి వచ్చి రేట్ వచ్చినప్పుడు మంచిగా పంట పండితే లాభం, కానీ ఇప్పుడు పత్తి అనేది రెగ్యులర్గా పాడిగేది లాంటిది. ఎందుకంటే 2-3 సార్లు కాస్తుంది. ముందు వచ్చిన పంట పెట్టుబడులకి వాటికి ఇడిగిపోయిన తర్వాత వచ్చేది కొంచెం వేరే వరి పొలాలకు కానీ మొక్కజొన్నలు కానీ రబీ పంట వేసుకోవడానికి కూడా మొక్కజొన్న పంట వేసుకునే మెయిన్ రబీ రైతులకైతే చాలా ఉపయోగకరం కాబట్టి మిర్చి కంటే కూడా పత్తి లాభదాయకం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 జిల్లాల ప్రాంతాల రైతులు ఏం గమనించాలంటే, ముఖ్యంగా పత్తి లాభదాయకం కావాలంటే ముందు విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం. విత్తన ఎంపిక లేకుండా మనం పత్తిలో అంటే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి మాట్లాడుకోవాలి. ముందుగా పత్తి విషయానికి వస్తే, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఏం చేయాలంటే, రబీకి మొక్కజొన్న పంట కోసం వెళ్ళిపోతారు కాబట్టి మిర్చి పంట తగ్గించి కొంత తక్కువ కాలంలో పంట వచ్చే పత్తి రకాలను ఎంచుకుంటారు జనరల్గా. అయితే ఇంకా చాలామంది ఆ విషయాలు తెలియక దీర్ఘకాలం పత్తి విత్తనాలు ఎంచుకొని మొక్కజొన్న కందక కొద్ది పంట చేతికి వచ్చి మిగతా పంట తీర కాపుకొచ్చే దశలో పత్తి తీసేసి మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను రైతులకి క్లియర్గా 2 జిల్లాల రైతులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మిర్చి కంటే కూడా పత్తి ఎలా లాభదాయకమో కొన్ని విషయాలు విత్తనాల గురించి కానీ, అది ఏ టైంలో స్వల్పకాలిక రకాలు ఎంచుకోవటం, తక్కువ కాలం పంటలు ఎంచుకోవటం అనేది కొన్ని రకాల గురించి చెప్పదలిసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం అర్బన్లో కొన్ని గ్రామాలు, చింతకాని, ముదిగొండ ప్లస్ నేలకొండపల్లి, వైరా, బోనకల్లు, కొణిజర్ల, ఈ తదితర మండలాల్లో ముఖ్యంగా పత్తి పంటను తీసేసి నవంబరు ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా మొక్కజొన్న నాటుకుంటారు. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ ఖమ్మం జిల్లాలో, ప్రత్యేక ఖమ్మం జిల్లాలో ఈ మండలాలు నేను చెప్పిన మండలాల్లో పత్తి స్వల్పకాలిక రకాలు ఎంచుకోవటమే ఉత్తమం అందరికీ. స్వల్పకాలిక రకాలంటే తక్కువ కాలం పంట వచ్చే ఎంచుకోవాలి. అయితే ఈ తక్కువ కాలం పంట ఎంచుకున్నప్పుడు పత్తి లాభదాయకం అవుతుంది. ఏ రకంగా అంటే, ఇప్పుడు మీరు నవంబర్ ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు మొక్కజొన్న ఎత్తుకోవాలి కాబట్టి మీరు పత్తి మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం లోపు పంట వేసుకోవాలి. అలా వేసుకోవడానికి మొక్కజొన్న సాగుకి తొందరగా 2 కోతలతో పత్తి చేతికి రావాలంటే కొన్ని ముఖ్యమైన హైబ్రిడ్లు మీకు పరిచయం చెప్పడానికి ఈ వీడియోలో కొన్ని మీకు వివరించబోతున్నాను. అందులో ఏంటంటే, మన ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధ్య అనే రకం అద్భుతమైన పత్తి, హైబ్రిడ్ పత్తి, అది మన రైతులకి
ముఖ్యంగా చింతకాని మండలం, బోనకల్లు మండలం, వైరా మండలం తదితర మిగతా మండలాలు కూడా వింధ్య విపరీతంగా సాగు చేశారు. మంచి లాభదాయకం అనిపించింది పత్తి పంట. ఎందుకంటే అది జూన్ మొదటి వారంలో విత్తుకుంటే నవంబర్ 15 కల్లా పత్తి పంట పూర్తిగా అంటే 100% చేతికి రాకపోయినా కనీసం 80-90% పూర్తిగా చేతికి వస్తుంది. కాబట్టి రెండు కోతలతోని 2 విడతలతోని పత్తి మొత్తం అయిపోతుంది. కాబట్టి వింధ్య అనే రకం అద్భుతం. ఎందుకంటే అది దగ్గర వేసుకోవడానికి పనికొస్తుంది, మరియు దాన్ని పెద్దచ్చు కాకుండా సాలు పత్తి పెట్టుకోవడానికి కూడా చాలా అనుకూలం. కాయ ఓపెన్ అవ్వటం అంటే కాయ పగలటం కూడా చాలా అద్భుతంగా పలుకుతుంది. కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది. కాబట్టి వింధ్య అనే పత్తి రకం అది రైతులకు రెండో పంట వేసుకునే రైతులకి చాలా అద్భుతమైన రకం. ఇంకా చెప్పుకోవాలంటే మన ఏషియాలో కూడా సింధు అనే రకం ఉంది. ఆ సింధు అనే రకం కూడా మొక్కజొన్న వేసుకునే రైతులకి చాలా అద్భుతమైన పత్తి రకం అని చెప్పొచ్చు. సింధులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సాలు పత్తికే కాకుండా హై డెన్సిటీ అంటాం కదా, అధిక సాంద్రత పద్ధతికి చాలా చాలా అనుకూలం అన్నమాట రైతులకి. ఇప్పుడు జనరల్గా అయితే 4520 మొక్కలు వేస్తున్నారు రైతులు ఇప్పటి వరకు సాధారణ పద్ధతిలో. అదే ఈ సింధు అనే రకం తీసుకున్నట్టయితే 3x1 అంటే 3 అడుగులు సాలుకు మధ్యలో 1 అడుగు గింజకు మీద మొక్క మధ్యలో అచ్చు పెట్టుకున్నట్టయితే 14,500 చిల్లర మొక్కలు వస్తాయి. కాబట్టి మొక్క పెరిగే కొద్దీ దిగుబడి ఆటోమేటిక్గా 18 నుంచి 20 క్వింటాలు 22 క్వింటాలు కూడా తీసిన రైతులు ఉన్నారు. కాబట్టి సింధు అనే ప్రత్యేకతలు ఏంటంటే మీడియం బోల్ వచ్చేది, మీడియం కాదు మంచి సైజే వస్తుంది. కాయ పగలటం కూడా ఓపెన్ అవ్వటం కూడా మంచిగా పలికితే ఈ సేమ్ తీయటానికి కూడా కూలీలకు చాలా తేలిగ్గా వచ్చి కొద్దిగా ఎక్కువ మొత్తంలో కూలీలు తీయగలుగుతారు. కాబట్టి కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది రైతుకి. అలాగే ఎర్లీ హైబ్రిడ్, ఎందుకంటే ఇప్పుడు రెండో పంటకి ముఖ్యంగా నేను చెప్పిన మండలాలు ఖమ్మం పరిసర ప్రాంతాలకు ఎక్కువ మొక్కజొన్న వేసుకునే వాళ్ళకి తక్కువ రోజుల పంట ఎంచుకోమని చెప్తున్నాం. కాబట్టి ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధ్య, ఏషియన్ సీడ్స్ నుంచి సింధు, అలాగే ఏషియన్లో మరో హైబ్రిడ్ సంధ్యా గోల్డ్ ఉంది. అది కూడా ఈ 3 రకాలు కూడా అద్భుతమైన మంచి దిగుబడులు వచ్చినాయి. కొన్ని వీడియోలు మనం దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని రైతులకు ప్రత్యక్షంగా కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా కొణిజర్ల మండలం, బోనకల్ మండలం, అలాగే ఈ చింతకాని మండలంలో కూడా కొంతమంది రైతులకు మనం ఫీల్డ్స్ చూపెట్టడం జరిగింది. అలాగే ఏషియన్ అగ్రి నుంచి మరో సంచలనాత్మకమైన హైబ్రిడ్ సూపర్ బంటి వస్తుంది. సూపర్ బంటి కూడా రెండో పంట వేసుకోవడానికి అనుకూలమే. కాకపోతే సూపర్ బంటిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ బంటి అనే పత్తి మీడియం బోల్ వస్తుంది. కాయ మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం బోల్లో ఉండి పత్తి మాత్రం ముట్టుకుంటే అట్లా ఊడొస్తుంది గుబ్బ. తీయటం చాలా చాలా ఈజీ. ఇక కాకపోతే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే రైతులకి అంతగా కాయ సైజు నచ్చకపోవచ్చు. అందుకని ముందు కాయ సైజు చూసిన రైతులు కొంతమంది కంగారు పడతారు. కానీ పంట చేతికి వచ్చేసరికి మిగతా హైబ్రిడ్ల కంటే 2-3 క్వింటాలు అదనంగానే వస్తుంది. ఇకపోతే ఇది బలమైన నల్లరేగడి భూముల్లో పెద్దచ్చు పెట్టుకోవడానికి పెద్దచ్చే పెట్టుకోవాలి. ఎందుకంటే నల్లరేగడి భూముల్లో బలమైన ఒండు నేలల్లో అది 40x40 పెట్టుకున్నట్టయితే దరిదాపు 6 అడుగులు 5.5 నుంచి 6 అడుగులు చెట్టు పెరుగుద్ది. అలా పెరగకుండా 5 అడుగులు రాగానే తల్లలు గిల్లు వేసుకున్నట్టయితే అడ్డం బాగా కొమ్మ పెరిగి తీగల మాదిరిగా పోతుంది చెట్టు. అలా పాకుతూ పోయిన చెట్టు కనీసం గొలుసుకి ఒక 10 నుంచి 15 కాయలు పడతాయి కింద పక్క కొమ్మలకి. కాబట్టి కాయల సంఖ్య దరిదాపు 200-300 కాయల వరకు కూడా కాసే అవకాశం ఉంది సూపర్ బంటికి. సూపర్ బంటి కాయ సైజు చూసినప్పుడు రైతు అసంతృప్తిగా ఉన్నా కానీ దిగుబడి విషయానికి వచ్చేసినా పత్తి తీసే అవకాశం టైం ఉన్నప్పుడు కూడా చాలా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. సూపర్ బంటి యొక్క పెర్ఫార్మెన్స్ దరిదాపు ఆంధ్రాలోనైతే అది చెప్పాల్సిన అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్లో దానికి సూపర్ బంటి మరీ దాన్ని ఎక్కువ రేటు పెట్టి కూడా కొనాలని చూస్తారు రైతులు దొరకని టైంలో, సప్లై తక్కువ ఉన్నప్పుడు. కానీ ఆ సూపర్ బంటి యొక్క కాయ సైజు చూసినప్పుడు రైతు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు. కానీ దిగుబడి విషయానికి వచ్చే మాత్రం మిగతా రకాల కంటే కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి సూపర్ బంటి కూడా రెండో పంట వేసుకోవడానికి అలాగే పెద్దచ్చు పెట్టుకొని మంచి దిగుబడి తీయొచ్చు అని సూపర్ బంటి గురించి చెప్పడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మిర్చి పంట కంటే మొక్కజొన్న వేసుకునే రకాలకి పత్తి విత్తనాలు అందాలి కాబట్టి పత్తి విత్తనాల రకాల గురించి చెప్పడం జరిగింది. ఈ ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకి ఈ 3 హైబ్రిడ్లు కూడా షోటబుల్ హైబ్రిడ్లు, వింధ్య 1, సంధ్యా గోల్డ్ 1, సింధు 1, సూపర్ బంటి 1, ఈ 4 రకాలు కూడా ఖమ్మం పరిసర ప్రాంత మండలాలకి చాలా రైతులకు అనుకూలం రెండో పంట వేసుకోవడానికి. అందువల్ల మిర్చి పంట కంటే కూడా పత్తి లాభం. ఆ పత్తి కూడా మార్కెట్లో దొరికే అన్ని రకాలు కూడా మీకు రబీలో మొక్కజొన్న వేసుకోవడానికి అందవు. కాబట్టి
పత్తి లాభదాయకంగా ఉండాలంటే మన ఏషియన్ సీడ్స్ నుంచి ఇస్తున్న ఈ 3 హైబ్రిడ్లు, ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వస్తున్న వింధ్య, ఈ 4 రకాలు సాగు చేసుకుంటే రైతులకి అధిక లాభాలు ఇస్తుందని చెప్పడం కోసం ఈ వీడియోలో మన రైతు సోదరులందరికీ వివరిస్తున్నాను. అలాగే భద్రాద్రి జిల్లా విషయానికి వస్తే, భద్రాద్రి జిల్లా విషయంలో ముఖ్యంగా కొన్ని ఆళ్లపల్లి, గుండాల, కాసినపల్లి ఈ తదితర మండలాల్లోనే మొక్కజొన్న బాగా వన్ సైడ్ పోతుంది. అది ఖరీఫ్లో వేస్తున్నారు, రబీలో వేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తం మండలాల్లో పత్తే ఒకటే పంటగా సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం పంటలు ఏదో 1 ఎకరం, 1/2 ఎకరం అపరాల జోలికి పోయినా కానీ ఎక్కువ శాతం మంది ఈ కాసినపల్లి, ఆళ్లపల్లి, గుండాలు ఈ 3 మండలాల రైతులే రబీ పంట మొక్కజొన్నకి వెళ్ళిపోతున్నారు. మిగతా భద్రాద్రి జిల్లా మొత్తం కూడా పత్తి పంటని ఇరిగా సాగు చేస్తున్నారు. కాబట్టి ఇక మీకు మళ్ళీ చెప్పనవసరం లేకుండా ఒక హైబ్రిడ్, సంచలనాత్మకమైన హైబ్రిడ్ మనకి భద్రాద్రి జిల్లాలో మనం పరిచయం చేయడం జరిగింది గత 3 సంవత్సరాల నుంచి. అది మీ అందరికీ తెలిసిందే, గోల్డ్ కార్ట్ కోసం దరిదాపు రైతులే కాదు, మన డీలర్లు కూడా ఎక్కువ ప్రేమించి అభిమానించే హైబ్రిడ్. అది బాగా ఇష్టపడే రకం గోల్డ్ కార్టు. ఈ గోల్డ్ కార్టు దాంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే అది బెండకాయ కోసినట్టుగా ఎన్ని తడవలైనా పత్తి కాస్తానే ఉంటుంది. దానికి నీళ్లు పెట్టి కొంచెం గులాబీ రంగు పురుగుని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగే రైతులకైతే అది 25 క్వింటాలు కూడా, అంటే 25 క్వింటాల వరకు కూడా పత్తి పండిన రైతులు ఉన్నారు భద్రాద్రి జిల్లాలో. అది మనం అతిశయోక్తి ఏం కాదు, దాని గురించి గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుందేమో కానీ రైతులందరికీ కూడా అది జోంకాయల మాదిరిగా కాయ సైజు బాగా వచ్చి, బోలు పగలటం కూడా ఓపెన్ అవ్వటం, బాగా ఓపెన్ అయ్యి పత్తి తీయటం చాలా తేలిక అయ్యి ఉండి అది మాటికి నీళ్లు పెట్టినప్పుడల్లా దానికి బెండకాయని చెప్పినగా బెండకాయ ఎన్ని తడవలు తెగితే అంత కాపుకొచ్చినట్టుగా పత్తి కూడా అది 4-5 సార్లు హార్వెస్టింగ్ తీసుకోవడానికి రైతుకి చాలా ఒక అనుకూలమైన రకం. అది గోల్డ్ కార్ట్ తూకానికి కూడా బాగా వస్తుంది, గింజ బరువు ఎక్కువ కాబట్టి, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ కార్టు చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. రైతులు ఇష్టపడుతున్నారు, డీలర్లు కూడా దానికి అడ్వాన్స్గా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఇకపోతే 2 హైబ్రిడ్, ఇవి ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి మేము అదే బిగ్ సైజు బోలు, పెద్ద సైజు కాయని పోయిన సంవత్సరం నుంచి పరిచయం చేసాం మార్కెట్కి. అది కూడా భద్రాద్రి జిల్లాలోనే వాళ్ళు ఒకటే పంటతోని వాళ్ళు సరిపెట్టుకుంటారు కాబట్టి సామ్రాట్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జులూరుపాడు మండలంలో మనం ఫీల్డ్ కూడా రైతులకు చూపించడం జరిగింది. అలాగే డీలర్లు కూడా బాగా ఇష్టపడ్డారు ఆ ఫీల్డ్ చూసిన తర్వాత. కాబట్టి ఈ భద్రాద్రి జిల్లాకు వచ్చేసరికి 2వ పంట తక్కువ, 3 మండలాలకే పరిమితం కాబట్టి మొక్కజొన్న, మిగతా మండలాలన్నీ కూడా పత్తి పంట మీద ఆధారపడతారు. కాబట్టి మిర్చి తగ్గుతుంది ఈ సంవత్సరం, 30 నుంచి 40% మిర్చి కొన్ని ఏరియాల్లో పూర్తిగా తగ్గించి పత్తి జోలికే పోవటం మంచిదని చెప్పి రైతులు మిర్చి కంటే కూడా పత్తి చాలా ఏమంటున్నారు. కాబట్టి ఈ ఖమ్మం సరౌండింగ్ మండలాలకి తొందరగా వచ్చే పత్తి వేసుకొని మొక్కజొన్న 2వ పంట వేసుకొని పత్తి వల్ల లాభం అని చెప్పి రైతులకి మరొకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే భద్రాద్రి జిల్లాలో మన గోల్డ్ కార్టు, ఇంకోటి ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి సామ్రాటు, ఈ 2 రకాలు కూడా సాగు చేసుకొని అధిక లాభాలు పొందుతారని మిర్చి వల్ల నష్టపోయిన రైతులందరూ కూడా ఈ పత్తి రకాలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కూడా మరొకసారి రైతు సోదరులను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మనవి చేసుకునేది ఏంటంటే, నేను ఈ గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది రైతులకు మంచి విత్తనాలు అందించాలని, అలాగే రైతులకి మంచి సలహాలు ఇచ్చి కొద్దిగా రైతులను రాజుని చేయకపోయినా పర్వాలేదు కానీ రైతుల్ని పేదం చేయకుండా ఉండాలంటాం, రైతులకు సహాయపడదామనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనవి చేస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.